దేవుని అంటే 2026 సంవత్సరంలో మీరు దేవుణ్ణి మరవకుండా ఉండాలని అమ్మా అందరిని వైపు చూడాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని మరవడని మాట ఇస్తున్నాడు. మనము కూడా దేవుణ్ణి మరవకూడదు. 2026 సంవత్సరంలో 2026 ముగింపు వరకు కూడా మీరు దేవుని మరవకుండా ఉందురుగాక, దేవుని మరిచిపోకుండా ఉందురుగాక. దేవుని మనం మరిచిపోతే మన జీవితాల్లో కలిగే నష్టాలు మీకు చెప్తున్నాను. మీరు జాగ్రత్త పడి 2026 సంవత్సరంలోనైనా దేవుని మరవకుండా ఉంటారనే ఈ మాటలు చెప్తున్నాను. చదవండి అక్క. దేవుణ్ణి మరచువార్లారా మిమ్మును మీరు యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును. మొట్టమొదటి మాట, ఎవరైతే దేవుణ్ణి మరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి మరిచిపోతారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే చీల్చివేస్తాడు. అమ్మా భయముతోనైనా దేవుని మాటలు వినండి. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే దేవుణ్ణి మరిచిపోతారో, రోజు వారం ఏంది చచ్చిపోయేది? నెలకు 4 వారాలు అయితే 2 వారాలు పోతే పోలే అమ్మా, 2 వారాలు పోతే పోలే. 1 వారం బల్లాకి పోయి బల్లా తీసుకొని వచ్చే చాలు. ఏంది అది? రోజు చర్చికి అని అనుకునే వారులారా, మిమ్మల్ని మీరు యోచించుకొనుడి. దేవుని మరిచేవారిని దేవుడు ఏం చేస్తాడంటే అమ్మా చీల్చివేస్తాడు. దేవుడు మనం చీల్చివేయాలని అనుకుంటే మనం బ్రతకగలమా? ఇదిగో ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని దేవుని సన్నిధిలో స్థిరపరచునుగాక, దేవుని మందిరంలో స్థిరపరచునుగాక. ఆమేన్. దేవుని మరిచిపోతే మొట్టమొదటి కలిగే నష్టం ఏంటి? చీల్చివేస్తాడు. రెండవ మాట,